పంచగంగలుగా చెప్పబడ్డాయి. కృష్ణ, గోదావరి, యమున ఇవన్నీ కూడాను గంగలే. ఇటువంటి యొక్క పంచగంగలన్నీ కూడాను ఉన్నటువంటిది కృష్ణా నదీ తీరము. మరి అందున ఇది పవిత్ర సంగమంగా చెప్పబడ్డది. ఎందుకంటే గోదావరి నది ఇక్కడ మన కృష్ణా నది రెండు కూడాను సంయుక్తంగా ఇక్కడ నుంచి ప్రవహించడానికి ఉన్నాయి. అందువల్ల అటువంటి దీంట్లో ఈ పవిత్రమైన సంగమం ప్రదేశంలో మనం గతంలో కూడాను మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇదంతా కూడాను అభివృద్ధి చేసి చక్కని భక్తి ఇది కలిగేటటువంటిదిగా ఉండాలి అనేటటువంటి దీంతో ఈ పవిత్ర సంగమంలో నదీ హారతులను ప్రారంభం చేయడం జరిగింది. మరి 2015లో ప్రారంభం చేసినటువంటి హారతులు 2019 వరకు కూడాను చక్కగా జరిగినాయి. తర్వాత కాలాంతరంలో మార్పులు చేర్పులు జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు, కృష్ణవేణి నది హారతుల దుర్గగుడి దగ్గర అక్కడ ఇస్తున్నప్పటికీ పవిత్ర సంగమంలో కూడా ఇవ్వాలి అనేటటువంటి దీంతో ఇదంతా అభివృద్ధి చేసి ఒక టూరిజం ప్రదేశం కింద ఏర్పాటు చేయాలనే తత్సంకల్పంతో దేవాదాయ శాఖ వారికి మరి ముఖ్యంగా దుర్గ దేవస్థానం వారికి ఆదేశములు ఇచ్చి ఉన్నారు. ఆ కారణంగా ఈ రోజు నుంచి ఈ పవిత్ర హారతులు ఇక్కడ పునఃప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ ట్రయల్ రన్ గానే మనం, ఎందుకంటే కాలంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి ఇక్కడ. అందువల్ల వాటికి ఎట్లా ఉంటుంది వాతావరణం ఇదంతా చూసుకోవడం కోసం చెప్పని ఇవాళ ట్రయల్ రన్ వేసి నిత్యము కూడా ఇక్కడ నుంచి కూడా ఇక్కడ హారతులు ఇవ్వాలని చెప్పని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ దీంతో మొత్తం అంతా కూడాను సెట్టింగ్, దానికి కావాల్సినటువంటి హారతులు ఇవ్వడానికి యోగ్యమైనటువంటివన్నీ కూడాను తయారు చేసి సంపూర్ణంగా ఇక్కడ 9 హారతులు చక్కగా ఇచ్చే ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మరి మా చైర్మన్ గారు, మా ఈఓ గారు, మా కమిషనర్ గారు, ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రి గారు వీళ్ళందరి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ రోజున పంచమి, ఇవాళ చక్కగా శుక్రవారము అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది ముగు పంచమి రోజు. అందుకని ఈ రోజున మనం ఈ హారతులు ట్రయల్ రన్ గా మళ్ళీ పునః ప్రారంభం చేశాము. ఇది నిరంతరం ఇట్లాగే చక్కగా జరిగి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఈ కృష్ణవేణి నదీ మాత అనుగ్రహంతో రాష్ట్రంలో పాడి పంటలు సస్యశ్యామలంగా పండి చక్కని ధనధాన్య సమృద్ధితో ఉండాలని కోరుకుంటూ, పాలకులు అందరూ కూడా చక్కని పరిపాలనకి ఆ పరమేశ్వరి అనుగ్రహం కలగాలని కోరుతూ అమ్మవారికి దివ్య శుభాశీస్సులతో 50 మంది భక్త మహాశైలు అందరికీ కూడాను ఈ హారతులకి స్వాగతం పలకడం జరుగుతుంది. జై దుర్గా భవాని.